ఇక్కడ మీరు చూస్తున్నది ప్రసన్న విరూపాక్ష ఆలయం. కానీ దీన్ని ఇంగ్లీష్లో అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అంటారు. ఎందుకంటే పరిసరాలతో పోలిస్తే ఈ ఆలయం దాదాపుగా 20 అడుగుల లోతులో ఉంటుంది. అంతేకాకుండా గర్భగుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆలయం మోకాళ్ళ లోతు నీళ్ళల్లో మునిగిపోయి ఉంటుంది. ఈ కారణం చేత గర్భగుడిలో పరమశివుడు లింగ రూపంలో ఉన్నా కూడా పూజలు మాత్రం జరగట్లేదు. లోపలికి వెళ్ళే కొద్దీ చీకటిగా ఉన్నా కానీ నేను కొంచెం ధైర్యం చేసి ఎలా ఉందో చూద్దామని ప్రయత్నించాను. మహామండపాన్ని దాటుకుని నందీశ్వరుడు ఉన్న రంగమండపం దగ్గరికి వచ్చేసరికి నీటి లెవెల్ కొంచెం పెరిగి మోకాల దాకా వచ్చేసింది. నందీశ్వరుడు కూడా దాదాపుగా సగం వరకు మునిగిపోయే ఉన్నారు. ఇంకా కొంచెం ముందున్న అంతరాలయంలోకి వెళ్ళగానే చాలా రోజుల నుండి నిల్వ ఉండేసరికి నీళ్లు కాలికి బాగా చల్లగా తగులుతున్నాయి. కిందేమో రాళ్ళు నాచు పట్టేసి చాలా జారుడుగా ఉన్నాయి. ఇంతలోనే కాళ్ళ మధ్యలో ఏదో కదులుతుందని చెప్పి చూస్తే నీళ్ళలో చేపలు అయితే తిరుగుతున్నాయి. ఇదే మండపంలో నేను నించున్న చోట కొంచెం ఎత్తుగా గట్టులా ఉంది, కానీ కొన్ని చోట్ల నడుము లోతు వరకు కూడా నీళ్ళు అయితే వచ్చేసినాయి. బాగా చీకటిగా ఉండేసరికి గర్భగుడిలో స్వామివారు ఉన్నా కూడా సరిగ్గా కనిపించట్లేదు. అసలు ఇలా ఎందుకు ఉందని చెప్పి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగితే భూమిలో నుంచి నీరు ఎప్పుడు ఉబికి రావటం చేత అలా ఆలయం మునిగిపోయిందని చెప్పి చెప్పారు. ఈ హంపి నగరం దక్కన్ పీఠభూమి మీద ఉన్నా కూడా దగ్గరలో తుంగభద్ర నది ఉండటం చేత భూమిలో నీరు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందుకని ఇలా భూమి మీద నుంచి కొంచెం లోతుకి వెళ్ళగానే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా లాస్ట్గా ఈ ఆలయం మొత్తంలో కొంచెం బాగున్న నిర్మాణం ఏదన్నా ఉందంటే అది ఇక్కడ మీరు చూస్తున్న ఈ మండపం. స్తంభాలపైన శైవ వైష్ణవ 2 సాంప్రదాయాలకి చెందిన చక్కటి శిల్పాలతో చాలా అందంగా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి.